ఆఫీస్ పోతారు, పనుండి కలెక్టర్ ఆఫీస్ పోతారు. ఎవరన్నా మనం దేక్తారా? ఎవరన్నా కాంతారా? ఎవరన్నా పిలిచి నీకు ఏమైనా ఏం పని ఉందా అని అడుగుతారా? ఒక్కరు కూడా మాట్లాడరు. మన చెప్పులు చూస్తారు, మన బట్టలు చూస్తారు, ఎవరు కూడా మాట్లాడరు. అందుకే రైతు రాజు కావాలంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఖచ్చితంగా రైతుకు ఒక కౌంటర్ ఉండాల్సిందే. ఆ కౌంటర్లో రైతును కూర్చోబెట్టి నీకేం పని కావాలని అడిగి చేయాలి. ఇవాళ వానలు పడుతున్నాయి, జర ఏదైనా పొలం వేస్తున్నాం, ఈయన గింజలు చల్లుకుందామంటే మందు బస్తాల కోసం యూరియా కోసం మోస్తే ఫోన్లో యాప్ అని పెట్టింది. ఆ యాప్లో ఎవరికి కూడా ఏం వస్తలేదు. నేను ఇక్కడ సిరిసిల్ల నుండి డిమాండ్ చేస్తున్నా, ఆ యూరియా యాప్ అనేది రద్దు చేయాలి. ఆ యూరియా యాప్ అనేది వద్దే వద్దు, యూరియా యాప్ రద్దు చేయాలి. మరి ఇక్కడ మనకు సెస్ అని ఉండే, ఇక్కడ సిరిసిల్లలో సపరేట్గా కరెంట్ వచ్చేది. ఆ సెస్ కాస్త మంగళవారం అయిపోయింది. దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెడదామని చూస్తే లాస్ట్కి అటు ఇటు అయింది, అది మొత్తం గవర్నమెంట్లో కలిసిపోయింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కేటీ రామారావు గారు సెస్సార్లో కలిసిపోతుంటే కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే. మరి మొన్నటికి మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద కుట్రతోని సపరేట్గా రైతులకు డిస్కౌంట్ పెడతామని అంటే రైతుల కరెంటు నిండా ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తే కూడా మీ సిరిసిల్ల ఎమ్మెల్యే రామారావు గారు ఒక్క మాట కూడా రైతు డిస్కౌంట్ గురించి మాట్లాడలే. అంటే రైతు డిస్కౌంట్ కావాలనా వద్దనా ఏందన్నది కూడా ఒక మాట ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పాలి. అంటే ఆయనకు తీరుకుండదు అనుకో, అందరూ వీకెండ్ వచ్చిపోతాడు కాబట్టి మిగతా టైంలో దొరకదు కాబట్టి ఆ తీరిక లేక మరి ఆయన మాట్లాడలేదేమో నాకు తెలియదు. ఇక అది పక్కన పెడదాం. ఈ సమాజంలో ఈ తెలంగాణలో మనకు కావాల్సింది ఏంటి? సామాజిక న్యాయం కావాలి, అందరం బాగుండాలి. అది బీసీలు కావచ్చు, బీసీలలో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీల కన్నా పేద పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్సీలలో అయితే చెప్పే అవసరం లేదు, దారుణంగా ఉన్నది. ఎస్టీల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది, ముస్లింల పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది. మరి వీళ్ళందరూ బాగుండాలంటే సామాజిక న్యాయ తెలంగాణ కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇదే సిరిసిల్లాల మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాజిక న్యాయ తెలంగాణకు తూట్లు పడుస్తూ నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ అక్రమ సంపాదన కోసం దళితులను బీసీలను 8 మందిని మామూలుగా కొట్టలేదు, మామూలుగా భయం చిత్రహింసలు పెట్టలేదు. నిన్న మొన్న వచ్చి కలిసిపోయారు మా దగ్గరికి పెంట బానయ్య గారు, హరీష్ గారు, ఇంకా చాలా మంది వచ్చి కలిసిపోయారు. వాళ్ళ కనీసం ఇప్పుడు నడవరానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం చేసినంత దాష్టికం? అధికారం ఉంది అని అంటే ఆ అధికారం ఉంది కాబట్టి పేద సాధువుల మీద నువ్వు ఆ కోపం తీస్తావా? నీ ఇసుక బండికి అడ్డుపడ్డందుకు తీస్తావా? నీ అక్రమ సంపాదనకు అడ్డుపడ్డందుకు తీస్తావా? నీ అనుకున్న మనుషుల్ని కాపాడుకోవడానికి దళితులను బీసీలను పట్టుకొని కొడతావా? ఇవాళకి కరెక్ట్గా జూలై 2వ తారీఖు వస్తే 9 ఏళ్ళు నిండుతుంది. వాళ్ళకి ఎట్టి న్యాయం కూడా జరగలేదు. మరి పరామర్శించిపోయారు, కేటీఆర్ గారు కూడా వచ్చి పరామర్శించిపోయారు. అయ్యో పోలీసు వాళ్ళు కొట్టిరా నాకు తెలియదు అన్నాడు, కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిపోయిండు, కేటీఆర్ మీకు న్యాయం చేస్తలేడు నేను చేస్తా అన్నాడు, ఆయన కూడా అట్టే పోయిండు. మధ్యలో బండి సంజయ్ వచ్చిపోయిండు, ఎవరు న్యాయం చేస్తలేరు నేను చేస్తా అని. ఇవాళ బండి సంజయ్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర నేరెళ్ళ ఇసుక బాధితుల కేసు పెండింగ్ ఉంది, దాని సంగతి ఏమైందో బండి సంజయ్ గారు చెప్పాలి. మీరు ఈ ప్రాంత ప్రజల ఓట్లేసుకొని ఎంపీగా గెలిచిండ్రు, ఇవాళ మంత్రి అయినరు. మంత్రి కాకముందు మామూలు కార్పొరేటర్ ఉన్నప్పుడు వచ్చి దళితుల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని, బీసీల దగ్గర కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని నాతో కేసు అయిందని చెప్పి కేసు వేయించారు. వాళ్ళేమో కేసు చుట్టూ తిరుగుతురు ఖర్చు పెట్టుకుంటా, మీరేమో రయ్య బుగ్గకారులు తిరుగుతురు. బండి సంజయ్ గారు తక్షణమే మీరు రావాలి, ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే కేంద్రంలో ఉందో దాన్ని వెంటనే పరిష్కరించాలి. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయిండు, ఆయన ఏం చెప్పిండు? ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా నేను దళితుల్ని నేరెళ్ళ బాధితుల్ని అన్నాడు. ఆయన కూడా ఇంతవరకు మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా, మీకు ఏమాత్రం ఇక్కడ ఉండేటటువంటి దళిత బిడ్డల మీద బీసీ బిడ్డల మీద గౌరవం ఉన్నా, ఇక్కడ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్లో కూడా కేసు పెండింగ్ ఉంది. మీరు ఇంటింటికి వారికి డబ్బిచ్చి ఆదుకుంటామన్నారు, ఆర్థిక సహాయం చేస్తామన్నారు, నీకుంటా నేను అన్నారు, మాట తప్పిండ్రు. ఇది మంచి విషయం కాదు. వచ్చి ఖచ్చితంగా నేరేళ్ల బాధితులకు న్యాయం చేయాలి. మరి ఈ అన్న సంజయ్ అన్న ఏడు, అటు రేవంత్ రెడ్డి అన్న ఏడు, ఇటు కేటీఆర్ అన్న ఏడు, ఎవరు చేయాలి? రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళందరికీ కూడా డబ్బుతోని అక్రమ సంబంధతోని అక్రమ సంపాదనతోని కళ్ళు మూసిపోయి ఉన్నాయి. మీ ఆడబిడ్డగా నేను వచ్చిన నేరెళ్ళ అన్నదమ్ములకు నేరెళ్లలో బాధపడి పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడి ఇవాళ నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్న నా నేరెళ్ళ అన్నదమ్ములకు నేను అండగా ఉంటా. ఎట్లా ఉంటానో మీకు నేను నిరూపించి చూపిస్తా. ఒక వారం 10 రోజులల్లా నేరెళ్ళ బాధితుల వాళ్ళ ఇంటికి పోతా, నేను నిరూపించి చూపిస్తా. న్యాయం చేయాలనుకుంటే, గుండెలో నీతి ఉంటే ఎట్లా చేయగలుగుతాం అన్నది నేను చేసి చూపిస్తా. నేరెళ్ళ బాధితులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
మరి ఇట్లా టీఆర్ఎస్ పార్టీ పెట్టిందే ఈ 5 ముఖ్యమైన అంశాలకు. అక్క ఈ 5 అంశాలకు కలిపి నేను పాంచజన్యం అని పేరు పెట్టిన. పాంచజన్యం అంటే ఏంటంటే భగవంతుడు శ్రీకృష్ణుడు వేటటువంటి శంఖం. మహాభారత యుద్ధం అవుతుంటే అటుపక్క మనోళ్ళే ఉన్నారు, ఇటుపక్క మనోళ్ళే ఉన్నారు, ఎట్లా కొట్లాడాలని అర్జునుడు బాధపడుతుంటే కృష్ణుడు ఒకటే మాట చెప్తాడు, మా వాళ్ళు మీ వాళ్ళు అని ఉండదు, ధర్మం ఎటు దిక్కుంటే నువ్వు అటు దిక్కుండు అని చెప్పిండు. నేను కూడా ఇవాళ పాంచజన్య శంఖమూది ధర్మం పక్షాన, ప్రజల పక్షాన, నేరెళ్ల బాధితుల పక్షాన, ఇప్పటికీ కూడా నీళ్లు రాని సిరిసిల్ల రైతన్నల పక్షాన ఉండాలనుకొని ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా ఉంటా కూడా. ఒక మాట అడుగుతా ఉన్న సూటిగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కేటీఆర్ గారిని, ఆ పక్కన ఎమ్మెల్యే గారు రాజు శ్రీనివాస్ గారిని, కాళేశ్వరం ప్రాజెక్టులో సిరిసిల్లకు 1,08,000 ఎకరాలకు నీళ్లు రావాలి. వస్తుంది ఎంతయ్యా అంటే సిగ్గు అనిపిస్తుంది, 480 ఎకరాలకు వస్తుంది నీళ్ళు. 1,08,000 ఎకరాలకు కాళేశ్వరంలో నీళ్లు రావాలి. సిరిసిల్ల నియోజకవర్గంలో వస్తుంది ఎంత అంటే 480 ఎకరాలకు వస్తున్నది. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఎందుకు సిరిసిల్ల పొలాలకు నీళ్లు మలుపుకోలేకపోయినరో ప్రజలకు జవాబు చెప్పాలి. అదే వేములవాడలో 1,15,000 ఎకరాలకు రావాలి, 30,000 ఎకరాలకు వేములవాడలో వస్తున్నది. అంటే ఇంకా 77 ఎకరాలకు రావాలి, 77,000 ఎకరాలకు నీళ్లు రావాలి. వీటి మీద కూడా తెలంగాణ రక్షణ సేన కొట్లాడుతుంది, రైతన్నలకు నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. మరి సిరిసిల్ల అంటేనే అగ్గిపెట్టెలో చీరను నేసిన మా నేతన్నల జిల్లా. మేమందరం గర్వంగా ప్రపంచవ్యాప్తంగా ఎలిజబెత్ రాణి దగ్గర కూడా మన పేరు నిలబెట్టినటువంటి జిల్లా సిరిసిల్ల జిల్లా. ఆ నేతన్నలకు మా పద్మశాలి ముద్దు బిడ్డలందరూ కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్కారం చేసుకుంటున్నా. మరి అప్పుడు కేటీఆర్ గారు నేను ప్రతి సోమవారం చేనేత వేసుకుంటా, ప్రతి మంగళవారం చేనేత వేసుకుంటా అని చెప్పిండు, సాంచలు కట్టిస్తా అన్నాడు, వచ్చే ప్రయత్నం చేసిండు, కొంతమరకు జరిగింది. కానీ ఇవాళ ఏవైతే షెడ్లు కట్టించిండ్రో అక్కడ ప్రతి షెడ్డుకి ఓన్ యువర్ లూమ్ అనేటటువంటి పథకం పెట్టింది. ప్రతి షెడ్డుకి సాంచ బిగించుంటే ఇవాళ చేనేత అన్న ఎవరైతే నేతన్న ఎవరైతే కూలీగా ఉన్నాడో ఆయన ఓనర్ అయ్యేటోడు, కానీ బిగించలే. దాంతో ఏమైంది, ఇవాళ మొత్తం వడ్ల బస్తాలన్నీ కూడా ఆ షెడ్లలో దస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళా చేనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో కంపెనీల దగ్గర వేసుకున్నాడు తప్పితే వాళ్ళకైతే ఓనర్షిప్ రాలేదు, వాళ్ళకైతే ఇంకా ఆదాయం వస్తలేదు. అప్పుడు అట్లా పరిస్థితి ఉండే అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఆయనతో ఉన్న యాన్ డిపోను కూడా సిరిసిల్లకి వెళ్ళి తీసుకుపోయి ఆయన వేములవాడలో పెట్టిండు. కార్మికులు ఇక్కడ ఉంటారు, నేషటోళ్ళు ఇక్కడ ఉంటారు, మగ్గాలు ఇక్కడ ఉంటాయి, యాన్ డిపో తీసుకుపోయి వేములవాడలో పెట్టిండు. వేములవాడలో ఒకవేళ నేషటోళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ అక్కడ ఎవరు లేరు, తీసుకుపోయి రాజకీయం కోసం అక్కడ పెట్టుకున్నారు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, పరిపాలన సిరిసిల్లలో కంప్లీట్గా గాడి తప్పి ఉన్నది. రోడ్ల నుంచి మొదలు పెడితే, నీళ్ళ నుంచి మొదలు పెడితే, కరెంటు నుంచి మొదలు పెడితే, ఎరువుల నుంచి మొదలు పెడితే అన్నిటికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలకు రావాల్సిన 25,100 నెలకు కావచ్చు. మరి మా అక్కలు బాగా చూస్తారు, బంగారం తలతల మెరుస్తుంది. ఇచ్చిండా అమ్మ రేవంత్ రెడ్డి మీకు తులం బంగారం ఇచ్చిండా? కళ్యాణ్